కరెక్ట్. సో అందరం వెయిట్ చేద్దాము ఐ సినిమా విడుదల కోసము. సుమా గారు, ఈ మేకింగ్ వీడియో చూసిన తర్వాత యాక్చువల్లీ నాకైతే తమిళ్ రాదు, శంకర్ సార్, విక్రమ్ సార్ ఏమిటి మేకింగ్ వీడియో చూసి అంటే నేను యాక్చువల్లీ తమిళ్లో ఈ సినిమా గురించి ఒకటి ఇవాళ చెప్దాము అనుకుని ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను. సో విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ ప్లీజ్? ఓకే, తప్పులుంటే ఏమనుకోవద్దు ప్లీజ్. ఏమనుకుంటారు పాపం, మనసులో పెట్టుకుంటారు, ఏం చేయలేరు. చెప్పి இந்த உலகம் மொத்தம் ஐப்படுத்துக்காக ரொம்ப நல்ல எதிர்பார்த்துருக்காங்க. முக்கியமாக எங்கள் தெலுங்கு மக்கள் இன்னும் ஆசையை எதிர்பார்க்குறாங்க. எங்கள் அதிருஷ்டம் என்னென்னா இந்த படத்துக்கு ஒர்க் பண்ண ஒவ்வொரு பெரிய டெக்னீஷியன் இங்கே வந்ததுக்கு எங்கள் மக்கள் சார்பாக மனப்பூர்வக வணக்கம் சொல்லுங்க. ரொம்ப நன்றி சார், தேங்க்யூ ஸோ மச். தேங்க்யூ. பார்த்தீங்களா சார் உங்களோட இன்ஃப்ளூயன்ஸ் தமிழ் கூட வந்துடுச்சு. శ్యామలా, సూపర్ శ్యామలా, నెక్స్ట్ తమిళకి వెళ్ళిపోవచ్చు. అవునా? ఇలాంటి ఒక 4-5 మేకింగ్కే నీకు తమిళ్ వస్తే సినిమాకి పూర్తిగా రాయడం కూడా వచ్చేస్తుంది. డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫ్రమ్ ఆల్ అవర్ తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆస్కార్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శ్రీ వి రవిచంద్రన్ గారు ఇంత అందంగా ఖర్చుకు వెనకాడకుండా మనకు అందిస్తున్నటువంటి చిత్రం ఐ. అండ్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్. Today's event is brought to you by teatimenews.com and Big C. The event is organized by Shreyas Media. Okay, so Telugulo ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన ఎన్వి ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫిల్మ్ చేంబర్ ప్రెసిడెంట్ కూడా వారికి సాదర స్వాగతం. ముందుగా వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు, స్నేహితులకు, మేము పిలవంగానే వచ్చినటువంటి రాజమౌళి గారి, బోయపాటి గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరికీ మా మెగా సూపర్ గుడ్ తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, నమస్కారములు. ఆస్కార్ రవిచంద్రన్ గారు ఈ సినిమా తెలుగులో మాకు ఇవ్వటం మేము చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి ఒక సంచలన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తిరుపతి నుంచి చెన్నై నాకు చాలా దగ్గర. శంకర్ గారితో తెలుగులో సినిమా తీయమని ఒక 10 years నుంచి ప్రతి పార్టీ జరిగేటప్పుడు తెలుగులో ఒక సినిమా చేయండి సార్, తెలుగులో మీకు అన్ని సక్సెస్లు ఇచ్చారు, మీరు తెలుగులో మాత్రం సినిమా తీయట్లేదు అని చాలా ట్రావెల్ అయ్యి ఒకరోజు ఆయనకి చెప్పకుండానే ఆయనకి తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత పాపం ఆయన ఏం మాట్లాడకుండా తీసుకున్నారు, చాలా గౌరవంగా తీసుకున్న తర్వాత అపరిచితుడు టైంలో నాకు తెలిసి నేరుగా డబ్బులు పోయి ఇచ్చేస్తానని తీసుకున్న గొప్ప దర్శకుల్లో ఆయన ఒకడు. ఏమాత్రం మాట్లాడకుండా పాపం నేను నిజంగా చాలా సంతోషం వేసింది ఆ రోజు నుంచి ఆయనతో ఒక సినిమా చేయాలని ఒక కోరిక అలాగే మిగిలిపోయింది. ప్రతి రత్నం గారి ద్వారా ఆయన మాకు పరిచయంతో చాలా ఎక్కువ అసోసియేషన్తో తిరుపతిలో కూడా ఆయన్ని తీసుకొచ్చి జీన్ సినిమాకి కానీ అపరిచితుడు సినిమాకి కానీ ఫంక్షన్లు చేయడం కూడా జరిగింది ఆయన మీద ఉండే ఇంట్రెస్ట్తో. అలాగే అపరిచితుడు అయిపోయిన తర్వాత ఆయన రజనీకాంత్ గారికి ఒక సినిమా చేయాల్సిన అవకాశం వచ్చిన తర్వాత ఆయనలో నిజాయితీ మీకు ఎవరికి తెలియంది. ఏవిఎం ప్రొడక్షన్స్కి రజనీకాంత్ గారి కమిట్మెంట్ ఉంటే ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు నాతో మాట్లాడాలని తిరుపతికి వచ్చారు మా ఆఫీస్కి. ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు నా ఆఫీస్కి రావటం ఏంటి, అంత పెద్ద బ్యానరు అని నేను ఆఫీస్లోకి వస్తే గుహన్ గారు వచ్చారు. సార్ మా డాడీ బాగా ఇదిగా ఉన్నారు సార్, రజనీ గారితో సినిమా చేయాలని, మాకు డేట్లు ఉన్నాయి, శంకర్ గారి డేట్లు ఏమో మీ దగ్గర ఉన్నాయి, మీరు పర్మిషన్ ఇస్తే మాకు శంకర్ గారు సినిమా చేస్తారు సార్ అన్నారు. నాకు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. రజనీకాంత్ నాకు ఒక దేవుళ్ళలాగా. ఆ రోజు బాబా అనే సినిమా ఆంధ్రప్రదేశ్లో మేమే రిలీజ్ చేసాం, కొరవంతా ఆయన సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. మమ్మల్ని పిలిచి లాస్ అయిన దానికి మొత్తం డబ్బు ఇచ్చి 1 లక్ష ప్రాఫిట్ ఇచ్చాడు. ఒక దేవుడి సినిమాకి నేను శంకర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు, నేను వాళ్ళ కమిట్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర మీరు ఒప్పించుకుంటే నేను సినిమా చేస్తానన్నారు. ఖచ్చితంగా ఆయన నిజాయితీ ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేయటం కూడా నాకు అవసరం. ఎందుకంటే ఆయన ఒకే మాట అన్నారు, మీరు పర్మిషన్ ఇస్తే నేను రజనీ గారి సినిమా చేస్తాను, నేను రజనీకాంత్ గారి ఫ్యాన్ని, నాకు అవకాశం వచ్చింది, మీరు పర్మిషన్ ఇస్తేనే చేస్తాను, అది కూడా మీరు ఫీల్ అవ్వద్దు, మీరు ఇష్టం మనస్ఫూర్తిగా చేయమంటేనే చేస్తానంటే
సార్ ఒక రజనీకాంత్ గారు నాకు దేవుడు లాంటి వ్యక్తి, మీలాంటి వాళ్ళు ఆ గౌరవం ఇచ్చిన తర్వాత నేను సినిమా చేస్తాను అనటం కూడా చాలా మూర్ఖం అవుతుంది. నేను ఎటువంటి పరిస్థితిలో దానికి కాదు సార్, ఖచ్చితంగా మీరు రజనీ గారి సినిమా చేసుకోండి, మనం కలిసి మరలా ఎప్పుడైనా ఫ్యూచర్లో చేస్తామని అనుకున్నాం. అలా 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 ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ సినిమా అనుకోకుండా రవిచంద్రన్ గారు దగ్గరని కలవటం, రవిచంద్రన్ గారితో ఒక 2-3 సిట్టింగుల్లోనే ఈ సినిమా మా బ్యానర్లో మేము చేయాలనుకోవటం, పూర్తిగా కుదరటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఒక సంచలనమైన చిత్రం. ఈ సినిమా చెప్పేదానికి మాటలు లేవు. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ దర్శకులతోనే ఈ ఫంక్షన్ చేయాలనుకొని, దర్శకులే సినిమాకి కెప్టెన్ కాబట్టి దర్శకులనే ఇక్కడికి పిలిపించుకొచ్చాను ఈరోజు. ఎందుకంటే దర్శకుడు అనేవాళ్ళు లేకపోతే సినిమా లేదు కాబట్టి దర్శకుడు గారిని దృష్టిలో పెట్టుకొని, దర్శకులు అనే ఉద్దేశంతో రాజమౌళి గారు, అసలు ఈ కలయిక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఒక బోయపాటి గారు, ఈ కలయిక ఈ ఫంక్షన్ నిజంగా శంకర్ గారికి సమక్షంలో ఈ ఫంక్షన్ జరగటం కూడా నిజంగా మేము ఒక అదృష్టంగా భావిస్తూ, ఒక దర్శకుడు సినిమాకి ఎంత ముఖ్యమో శంకర్ గారి నిజాయితీ కూడా ఈ సమాముఖంగా తెలియజేయడం కూడా నాకు అవసరం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఆస్కార్ రవిచంద్రన్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సినిమా అనేది ఎన్నో సంవత్సరాలు ఎంతో కష్టపడి నిర్మిస్తున్నారు. 3 గంటల్లోనే పైరసీ వస్తుంది. దయచేసి ఆ పైరసీ మీద కూడా మీరు మీడియాలో దృష్టి పెట్టండి. సినిమా రేటింగ్ల కన్నా కూడా మీడియా మీద దృష్టి పెట్టి ఆ పైరసీ మీద దృష్టి పెట్టాలని ఒక ఛాంబర్ ప్రెసిడెంట్గా మీడియా మిత్రులందరినీ ఒకటే కోరుతున్నాను. సినిమా అనేది ఈరోజు పబ్లిక్కి దగ్గర అయిపోయింది. మీరు తెలియజెప్పకముందే వాళ్ళకి సెల్ ఫోన్లో మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి కాబట్టి సినిమా అనేది కొంతకాలం ఉండాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం. ఈ రేటింగ్లు అవన్నీ మనం అమెరికాలో అట్లా లేవు కాబట్టి మన దేశంలో ఉన్నాం కాబట్టి దయచేసి మీరందరూ మీడియా మిత్రులు యాజ్ ఏ ఛాంబర్ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ ఏ ఛాంబర్ ప్రెసిడెంట్గా ప్లీజ్ మీరందరూ కోఆపరేట్ చేయండి. ఎప్పుడు సినిమా వాళ్ళు మీతోనే ఉన్నారు, మీడియా వాళ్ళతో. మీకు ఏం కావాలన్నా కంటెంట్ కూడా, ఫుటేజ్ అవన్నీ కూడా సినిమా వాళ్ళు అందిస్తున్నారు. 3 గంటల్లో సినిమా పైరసీ వస్తుంది. ఎంతోమంది కష్టం, డే అండ్ నైట్, కొన్ని సంవత్సరాల కష్టం వృధా పోతా ఉంది. దయచేసి మీరందరూ దాని మీద దృష్టి పెట్టి అది సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్వి ప్రసాద్ గారిని వేదికపైనే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక ఆడియో లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. ఆస్కార్ రవిచంద్రన్ గారు మనకి అందంగా తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమా ఐ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసిన అతిరథ మహారథులందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ ముతురాజ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్ ముద్రాజ్ సార్. సార్ பேசுறதுக்கு சார் சார் ரொம்ப కన్ఫ్యూజన్లో இருக்காరు. ఐ సినిమాకి అంత అందమైనటువంటి సెట్స్ వేసిన ముతురాజ్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో తెలుగు ప్రేక్షకులు అందరి తరపున ఇక్కడ ఉండేవాళ్ళం అభినందనలు తెలియచెప్దాము. అండ్ అలాగే సీనియర్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం లిరిక్ రైటర్స్ని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సుధాలాక్ష తేజ గారు, రామ్ జోగేశ్ శాస్త్రి గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాతలు ముగ్గురు, అందులో ఒకరు ఆల్రెడీ వేదికపైనే ఉన్నారు. శ్రీ ఆర్బి చౌదరి గారిని అండ్ పరాజ్ జైన్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని. ప్లీజ్ వెల్కమ్ సార్. వారిని ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ TimeNews.com చైర్మన్ సుధాకర్ గారు. ఇక ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలని మనకు అందించినటువంటి డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎన్ని వేదికల్లో ఎన్నిసార్లు అత్తారింటికి దారి గురించి చెప్పినా కూడా మాకు కనివి తీరటం లేదు సార్. మేము మళ్ళీ అదే చెప్తున్నాం అనుకోకండి. మీ నెక్స్ట్ సినిమా వచ్చేంత వరకు మేము అదే చెప్తూ ఉంటాం. త్రివిక్రమ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము.
నెక్స్ట్ ఇన్వైట్ చేస్తున్నాము టాలీవుడ్ అంతా ముద్దుగా జక్కన్న అని పిలుచుకునేటువంటి త్వరలో బాహుబలితో మన ముందుకు వస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఎప్పుడెప్పుడు అందరూ బాహుబలి సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా కళ్ళు కాయలు కాచే లోపల ఆ సినిమా మనం చూడాలని బాహుబలి కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరి తరపు నుంచి చెప్పుకుంటూ రాజమౌళి గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అలాగే రాజమౌళి గారికి కూడా ttnews.com చైర్మన్ గారి చేతుల మీదుగా స్పెషల్ వెల్కమ్. ఇక సోనీ ఆడియో నుంచి అశ్విన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సోనీ ఆడియో ద్వారా ఐ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలవుతోంది. ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ ఐ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్కి ఆయన డబ్బింగ్ చెప్పడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి సంతానం గారి క్యారెక్టర్కి తెలుగులో డబ్బింగ్ చెప్పడం జరిగింది. అక్కడ తమిళ్లో సంతానం గారు ఎంత బిజీగా ఉన్నారో ఇక్కడ తెలుగులో కూడా శ్రీనివాస్ రెడ్డి గారు అంతే బిజీ అవ్వాలని ఆశిస్తూ శ్రీనివాస్ రెడ్డి గారికి సాదర స్వాగతం. శంకరుడు అంటేనే కళలకి అధిపతి. ఆయన నాట్యశాస్త్రానికైనా అలాగే నటనకైనా వారే గురువు. మరి అటువంటి వారి పేరు పెట్టుకున్నారు కాబట్టేనేమో ఇంత అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తూ ఉన్నారు ఈ శంకరుడు. మరి అటువంటి శంకర్ గారిని సాదరంగా మనందరి కరతార ధ్వనుల నడుమ ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఐ సినిమా డైరెక్టర్ శంకర్ గారికి సాదర స్వాగతం. TTimenews.com చైర్మన్ సుధాకర్ గారు కూడా స్పెషల్ బుకేని అందిస్తారు టు శంకర్ గారు. Today's event is brought to you by TTimenews.com, Big C, and the event is organized by Shreyas Media. విభిన్నమైన పాత్రలకి పెట్టింది పేరు, డెడికేషన్ ఆయన మారు పేరు. తమిళ్లో షియాన్ విక్రమ్ అంటే బాగా ప్రసిద్ధి. ఇక్కడ రాము అనండి రెమో అనండి ఎలాగైనా పలుకుతారు. నటనలో ఎంత డెడికేషన్ చూపిస్తారో వ్యక్తిత్వం కూడా అంతే ఉన్నతమైనది. అందుకనే అంత ఉన్నతమైన శిఖరాలు అధిరోహించగలిగారు. లెట్స్ వెల్కమ్ విక్రమ్ గారు. స్పెషల్ బొకే ఫ్రమ్ TTimenews.com సుధాకర్ గారు. అండ్ పిఆర్ఓ బిఏ రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. తెలుగు సినిమాలకి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఘనకీర్తిని తీసుకొచ్చేటువంటి దర్శకులు ఎందరో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అందరికీ ఎంతో సంతోషదాయకం. వారిలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. అందరిలాగే నేను కూడా ఈ సినిమా ఇప్పుడు వస్తున్నాను చూస్తున్నాను. శంకర్ గారు, నేను మీ ఫ్యాన్. నేను మీకు తెలియపోవచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ యూ షుడ్ మెన్షన్ విక్రమ్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ సార్. అంటే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది తెలుసు. సో 14th అందరం థియేటర్లో మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత సక్సెస్ ఎలాగో బాక్స్ ఆఫీస్ ద్వారా త్రూ ఎన్వి ప్రసాద్ గారి ద్వారా శంకర్ గారికి చెప్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజమౌళి గారు. అందరికీ నమస్కారం అండి. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు శంకర్ గారు ముక్కాలా ముకాబులా సాంగ్ ప్రభుదేవ్ గారి డాన్స్ అది రిలీజ్ అయినప్పుడు మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ కూర్చొని అప్పటికి తెలీదు
టెక్నాలజీ ఏంటి ఎలా ఉంటుందో తెలీదు. అసలు ఆ సాంగ్ ఎలా తీశారని చెప్పి డిస్కషన్ మీద డిస్కషన్లు, ఫేస్లు లేకుండా, చేతులు లేకుండా, గ్లౌజ్ ఉంటాయి, ప్యాంట్స్ ఉంటాయి, షర్ట్ ఉంటాయి, ఎలా చేస్తాడు, ఎలా చేశారని చెప్పి నెలల తరబడి డిస్కస్ చేసుకున్నాం. అసలు ఎలా చేశారో కూడా తెలీదు. అది ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిపోయినట్టుంది. ఇప్పుడు ఐ ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఐ ట్రైలర్ కూడా ట్రైలర్ అండ్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈచ్ ఫ్రేమ్ ఎలా తీశారు, ఈయన ఇలా తీసుంటారు, ఎలా తీసుంటారు, అలా తీసుంటారు అని చెప్పి ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తున్నామండి. శంకర్ గారు ఎప్పుడు మాకన్నా అంత అహెడ్ ఉంటారు. ఆయన థింకింగ్ కానీ, ఆయన విజువలైజేషన్ కానీ, ఆయన ఫ్రేమింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టాప్ ఆఫ్ ద వరల్డ్. వెరీ ఈగర్లీ లుకింగ్. ఇన్ని ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు, టీజర్ రిలీజ్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేశారు, మేకింగ్ రిలీజ్ చేశారు. ఇన్ని రిలీజ్ చేసినా కూడా సినిమా ఏంటో ఒక్క మొక్క కూడా చెప్పకుండా చేశారు. దట్ ఈస్ టూ మచ్ సార్. ఈగర్లీ వెయిటింగ్. ఏంటో స్టోరీ ఏంటో తెలియట్లేదు. వెరీ ఐ విల్ సీ యూ ఆన్ పొంగల్ అన్నారు, ఐ విల్ సీ యూ ఆన్ సంక్రాంతి అన్నారు. వెయిటింగ్ ఫర్ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విక్రమ్ గారు సార్, పాత్రల కోసం మనుషులు బరువు పెరుగుతారు, బాడీలు పెంచుతారు, బరువులు తగ్గుతారండి. బట్ ఒక సినిమా కోసం అంత పెరగడం, అంత తగ్గడం ఈజ్ లైక్, నాకు చెప్పారండి శ్రీనివాస్ మోహన్ గారు అని, మా ఐక్ సినిమాకి చేస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్, మా సినిమా కూడా చేస్తున్నారు. ఆయన ఒకసారి చెప్పారు, హీ వెంట్ డౌన్ సో మచ్. ఆయన ఎంత తగ్గిపోయారంటే, ఆ బాడీ మీద ఎంత ఎఫెక్ట్ ఉండేదంటే ఆయనకి, ఒక పక్కన ఎవరన్నా గట్టిగా మాట్లాడినా కూడా హీ యూస్ టు గెట్ షివర్స్, బాడీలో షివర్స్ వచ్చి, అంటే చిన్న సౌండ్, కొంచెం పెద్ద సౌండ్ అయినా కూడా అంత ఆ లెవెల్కి he reduced himself to realize Shankar sir's visual. Obviously it's going to be a visual feast. Adi manaku obvious ga artham avutundi. So waiting for the film. Thank you very much for giving me this opportunity.